నమస్కారం. ఉదయం లేచిన వెంటనే కిచెన్లోకి వస్తే అంతా నీట్గా శుభ్రంగా కనిపిస్తే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం లేవగానే స్వామివారిని చూడటం నిజంగా ఒక అదృష్టంగా అనిపిస్తుంది. నిన్న మొదలైన గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు ఇంకా తమ యాత్రను పూర్తి చేసుకొని నడుచుకుంటూ తమ ఇళ్లకు వెళ్తూనే ఉన్నారు. కాసేపు బయటకు వచ్చి ఈ ఉదయం వాతావరణాన్ని చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. ప్రశాంతమైన వాతావరణం ఈరోజు మొత్తం మంచి ఎనర్జీని ఇస్తాయి. ఈరోజు గురు పూర్ణిమ కూడా కాబట్టి ముందు ఫ్రెష్ అయ్యి నా లైఫ్ని సరైన దారిలో నడిపించిన నా గురువైన సద్గురునికి నమస్కరించి గురు పూజ చేసుకొని ఆ తర్వాత నా రోజుని స్టార్ట్ చేశాను. ఇప్పుడు కిచెన్లో పనులు మొదలయ్యాయి. ముందుగా లంచ్ బాక్స్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ముందు ఇంట్లో అందరికీ టీ పెడుతున్నా. టీ రెడీ అయ్యేలోపు టమాటా పప్పు కోసం పప్పు రెడీ చేసుకుంటున్నాను. టీ మరిగిన తర్వాత కుక్కర్లో పప్పు పెట్టేస్తాను. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు ఆ గ్యాప్లో ఒక కప్పు వేడి టీ తాగితే ఉదయాన్నే ఇలా 5 నిమిషాలు టీ తాగటానికి దొరికితే ఆ రోజంతా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇలా లంచ్ బాక్స్కి కావాల్సినవన్నీ ఒక్కొక్కటిగా సిద్ధమవుతున్నాయి. ఈరోజు టిఫిన్కి దోశ పల్లీ చట్నీ చేస్తున్నాను. టీ తాగేసరికి కుక్కర్ విజిల్స్ వచ్చేస్తాయి. నిజం చెప్పాలంటే ఇంటి పనుల్లో కొంచెం ప్లానింగ్ ఉండేలా చూసుకుంటాను. గజిబిజిగా కాకుండా ఏ పని ఎప్పుడు చేయాలో ముందే ఒక ప్లాన్ ఉంటే ఉదయం చాలా ఈజీగా ఉంటుందని అనుకుంటాను. ఇప్పుడు బెండకాయ మసాలా కర్రీ కోసం టమాటా పప్పు కూడా తాలింపు పెట్టడం కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను. అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. చివరిగా పాపడ్స్ ఫ్రై చేసేస్తే వంట పూర్తయిపోతుంది. రైస్ కూడా పెట్టేస్తున్నాను. వారానికి ఒకసారి కూరగాయలు తీసుకొచ్చిన రోజే వాటిని కడిగి అవసరమైతే కట్ చేసి బాక్సులలో సర్ది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అలాగే ఆ వారం ఏ రోజు ఏ కూర వండాలి, ఏ రోజు పప్పు వండాలి, ఏ రోజు సింపుల్ మీల్ చేసుకోవాలి, ఇలా చిన్న మీల్ ప్లాన్ కూడా చేసుకుంటాను. ఇదేదో చాలా బిజీగా ఉన్నామని కాదు, ఇలా చేసుకుంటే నిజంగా టైం చాలా సేవ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఉదయం లేచాక ఈరోజు ఏం వండాలి అని ఆలోచించాల్సిన పని ఉండదు. ఖచ్చితంగా మీల్ ప్లాన్ చేసుకున్నట్లుగానే వండాలి అని కాదు, కానీ కొన్నిసార్లు ఇంటికి గెస్ట్లు వచ్చినా లేదా ఇంట్లో వాళ్ళ అభిరుచి కోసం మార్చాల్సి ఉంటుంది. కానీ వీలైనంత వరకు ఓవర్లుక్లో ఇంట్లో ఉన్న కూరగాయలు వేస్ట్ కావు. చాలాసార్లు ప్లాన్ లేకపోతే తెచ్చిన కూరగాయలు ఫ్రిడ్జ్లోనే ఉండిపోయి పాడైపోతాయి. మనీ వేస్ట్ అవుతుంది, ఫుడ్ కూడా వేస్ట్ అవుతుంది. అందుకే ఇంట్లో ఉన్న గ్రోసరీ వెజ్జెస్ చూసుకొని ఒక వారానికి సరిపోయేలా చిన్న మీల్ ప్లాన్ చేసుకుంటే వేస్టేజ్ తగ్గుతుంది. పప్పులు, కూరలు, ఆకుకూరలు అన్నీ బ్యాలెన్స్డ్గా తినే అవకాశం కూడా ఉంటుంది. నాకైతే ఇలా చిన్న ప్లానింగ్స్ ఉండటం వల్ల పని తగ్గదు, కానీ పనిచేసే విధానం చాలా సులభంగా మారుతుంది. హడావిడి ఉండదు, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి పనులన్నీ పూర్తయ్యాక ఒకవైపు వీడియో ఎడిట్ చేస్తూ ఇంకోవైపు నా మిగతా పనులు చూసుకుంటూ రోజు గడిచిపోతుంది. మధ్యలో కాసేపు దైవనామస్మరణ చేస్తూ స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటాను. ఆ కొద్దిసేపు మనసు ప్రశాంతంగా ఉంటే మిగతా పనులన్నీ చాలా తేలిగ్గా అనిపిస్తాయి. ప్రతిరోజు ఒకేలా కనిపించినా ఇలాంటి చిన్న క్షణాలే జీవితాన్ని అందంగా మారుస్తాయి. ఇప్పుడు గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటాను. కిచెన్ మొత్తం మళ్ళీ నీట్గా సర్దేస్తాను. శుభ్రంగా ఉన్న కిచెన్ని చూస్తే మళ్ళీ పని చేయాలనే ఉత్సాహం వస్తుంది. ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి బాధ్యతలు, నా వర్క్, వీడియో ఎడిటింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకే రోజు ప్రశాంతంగా గడిచిపోతుంది. ఏ హడావిడి లేకుండా ఉంటుంది. ఈ రోజుకి ఇదే మన వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్కారం.